ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి వాక్యం వింటున్న ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి ప్రభువైన యేసు నామములో వందనాలు. నేను ఇంతవరకు మరి అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. దేవుని మహాకృపను బట్టి, దేవుని పని నిమిత్తం మీ కానుకలు దయచేసి ఫోన్పే కైనా లేకపోతే బ్యాంక్ అకౌంట్లకైనా ఈ 2వ సంవత్సరంలో నా 3వ నెలలో నేను అడుగుతున్నాను. వాక్యం వింటున్న ప్రతి తండ్రి, ప్రతి తల్లి దయచేసి కానుకలు దేవుని పనికి సహాయం చేయలాగున కోరుచున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్య వర్తమానం అందించగల పరిశుద్ధుడివి, మహాగణుడివి, మహోన్నతుడివి, నీవు తప్పునిచ్చి ఇంకెవరూ లేరు ప్రభువా. నీవే నీ బిడ్డలకు వాక్య వర్తమానం అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని, ఆత్మతో సత్యంతో జీవంతో నింపమని. అయా మహిమ, ఇదిగో నా తండ్రి 2వ పార్ట్ మాట్లాడుతుండగా నీ ద్వారం తెరిచి మహిమ పొందమని, నీ బిడ్డలకు మహిమను ఎలాగా పొందుకోవాలో వారికి నేర్పించమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 42వ అధ్యాయము వాక్యము 8. ఇది క్రీస్తుకు పూర్వము ప్రవచించిన ప్రవచనం. క్రీస్తుకు పూర్వము ప్రవచించిన ప్రవచనం. యెషయా మహా ప్రవక్త. ఈ ప్రవక్త నిత్యము కూడా యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడినవాడు, యెహోవాతో కలిసి నడిచినవాడు అని కొన్ని గ్రంథకర్తలు రాసి ఉన్న మాటలను బట్టి మనం ధ్యానించుకుందాం. చూడండి, యెహోవా నేనే, ఇదే నా నామమును, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నీయను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహములకు మహిమను చెందనివ్వను. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడైన యెహోవా అంటున్నాడు ఈ మాట. ఎవరికి చెప్తున్నాడు? ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యక్షమయ్యి, ఆ ప్రత్యక్షమైన తరువాత చెప్తున్న మాటలు ఇవి. యెషయా, నేను విగ్రహములకు మహిమను రానివ్వను, ఈ మహిమ నాకే సొంతము. ఎందుకనగా భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడిని, సృష్టికర్తను నేనే కనుక ఈ మహిమ అంతా కూడా నాకే రావాలి, కానీ మరి వేరొకరికి రావటానికి వీలు లేదు. బిడ్డలు లేరు, ప్రార్థన చేసుకున్నాం, ప్రభువైన యేసు నామములో బిడ్డలు ఇచ్చాడు దేవుడైన యెహోవా. ప్రభువైన యేసు నామములో ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎలా చెప్తాం? ప్రభువైన యేసు నామములో మాకు గొప్ప కార్యం జరిగింది అని మనము చెప్పుకుంటూ ఉంటాం. మరి విగ్రహముల దగ్గర స్వస్థత లేదు, విగ్రహముల దగ్గర మహిమ లేదు. ఆహారము తినవు. అట్లాగే ప్రియమైన వారులారా, మరొకసారి చదువుకుందాం. యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. విగ్రహములకు చెందనివ్వను అని ఖచ్చితంగా చెప్పారు. మరి ప్రియమైన వారులారా, పోయిన మెసేజ్లో కూడా నేను చెప్పాను. మరి ఒక క్రైస్తవుడు అయ్యుండి తను పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా జీవించుతూ, పేరుకు మాత్రమే నడవడిక లేకుండా మరణించి, నేను 2-3 పెద్ద వాల్ పోస్టులు చూశాను. చిన్న వాల్ పోస్టులు అయితే కొన్ని వేలు చూశాను. చూడండి ప్రియమైన వారులారా, మహిమ అనేది అది పవిత్రమైన మాట. మహిమ అనేది ఎంతో పవిత్రమైనది, ఎంతో ఆశీర్వాదము కలిగినది. ప్రియమైన వారులారా, గమనించండి, దయచేసి మీరు ప్రియ విశ్వాసులారా, ఆనాడు దావీదు మరణించాడు. దావీదు ఏమన్నాడు? నా పితరులు పోవు మార్గములో నేను పోవుస్తున్నాను,
కనుక మీరు జాగ్రత్త అని చెప్పాడు. అంతేగాని ఇంకొకటి మనము చెప్పకూడదు. మొదటి ప్రసంగంలో కూడా చెప్పాను, ఇది రెండో పార్టు. మరి ప్రియమైన వారులారా, ఆలోచించండి, దయచేసి గమనించండి. మీరు దేవుని బిడ్డలు, మీరు దేవునికి ఇష్టలుగా జీవించి దేవునితో ఉన్నప్పుడు మీకు ఒక ఆశీర్వాదము కలిగి ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఎలా జరుగుతుందయ్యా అంటే ఆయన వేరొకరి గురించి మాట్లాడతాడు. చూద్దామా? లూకాసు వార్త చూద్దామా అండి? లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 9:30 వాక్యం, 31 వాక్యం. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి చూడండి ప్రియమైన వారులారా, ఆలోచించండి. యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండగా చూచిరి. ఎవరు వీరు? యెరూషలేము పాడైపోతుంది. ఆ యెరూషలేము బాగు చేయుటకు యెరూషలేములో నుండి ఆయన ఆరోహణమయ్యాడు. మళ్ళీ యెరూషలేములోనికి వస్తాడు. గలిలయ అను ప్రాంతములో, గలిలయ అను గ్రామములో ఆ కొండ మీద ఆరోహణము అయ్యాడు. మళ్ళీ అక్కడి నుంచే మనకి పైనుంచి కిందికి వస్తాడు. అది ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఈ చిన్న పల్లెటూరు. ఈ యెరూషలేము దేవాలయము గురించి, యెరూషలేములో ఉన్న యూదుల గురించి, యెరూషలేములో ఉన్న ప్రజల గురించి తర్కించుకుంటూ ఉన్నారు. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు మరణించక మునుపు వారు దేంట్లో ఉన్నారు? మహిమలో ఉన్నారు. మోషే ప్రజల కొరకు విజ్ఞాపన చేసి ఇశ్రాయేలీల ప్రజలను పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపించి ఆయన తను దేవుడైన యెహోవా ఇంటిలో ఎంతో పవిత్రతగా జీవించి నడుచుకున్నాడు కనుక మహిమలో ఉన్నాడు. ఏలియా ఉన్నాడు. రాజుల గురించును, రాజ్యాల గురించును, ప్రజల గురించును ఆయన ఎక్కువగా విజ్ఞాపన దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవుని మహిమను పొందుకున్నవాడు ఏలియా. ఈ ఇరువురు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ యెరూషలేము యొక్క భారమును, బాధ్యతను వీరితో స్నేహితులుగా పరామర్శించుకుంటున్నాడు. వీరు మనుషులే, కానీ వీరి ప్రవర్తన పవిత్రమైనది. ప్రవర్తన ఎంతో వారు జీవించిన నాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకొని, అనగా బాప్టిజం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని పవిత్రతగా జీవించారు కనుక మహిమలో వారు ఉన్నారు. మహిమ శరీరము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడి వారు ఆరోహణం అయ్యారు. మరి నీవు దేవునితో గడిపావా? దేవునితో జీవించావా? చూడండి, మరి మహిమ ప్రవేశం అని ఎలా పెట్టుకుంటావు? అది ధర్మమా? అది న్యాయమా? ఒక మానవుడు విగ్రహానికన్నా నీచమైన కార్యములు చేయువాడు. ఒక మనిషి విగ్రహము కన్నా నీచమైన కార్యములు చేయగలవాడు. అట్లాంటి వాడు మహిమలో ఎలా ప్రవేశించగలడు? తీర్పు జరగకుండా అలాంటి మనిషి లేదా అలాంటి మనుష్యులు ఎలా ప్రవేశించగలరు? తీర్పు జరగకుండా. తీర్పు జరిగితేనే కదా మహిమలోనికి వెళ్ళాలా లేకపోతే మరి నరకంలోనికి వెళ్ళాలా అనేది తెలిస్తేది. ఏమీ లేకుండా ఎలాగ పెట్టుతున్నారు మీరు? అది ధర్మమా? ఆలోచించండి. చూద్దాం ఇప్పుడు మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7, 8 వాక్యములు ధ్యానించుకుందాం. మొదటిది 7వ వాక్యము. అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుడిని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది ఆయనతో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను
ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా ఆయన పేరాపనను బట్టి బాప్తిస్మం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఆయనకు పరిశుద్ధాత్మను కుమ్మరించగా సాతాను వచ్చి శోధిస్తున్నాడు. మరి ఈ సాతానుకి మహిమ వచ్చిందా? ఇక్కడేమంటున్నాడు? విగ్రహానికి మహిమ రాదు, విగ్రహానికి మహిమను నేను చెందనివ్వను. మీరు విగ్రహములను తయారు చేసుకొని మీరు పూజిస్తున్నారు గనక ఆ విగ్రహములకు మహిమ చెందనివ్వను. ఇక్కడేమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకి మొక్కి నీవు వెళ్ళిపో. మరి ఈయన దేవుడైన యెహోవా అని చెప్పాడు, నీ దేవునికి మొక్కి అంటున్నాడు. మళ్ళీ మనం రెండు పక్కల మాట్లాడుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ సందర్భాన్ని బట్టి దేవుడు కాడు, సందర్భం బట్టి ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవాకి మొక్కి నీవు ఇక నుంచి వెళ్ళు అని సందర్భానుసారంగా మాట్లాడుతున్నాను ఈ మాట. చూడండి, చక్కగా మాట్లాడు. శోధిస్తున్నాడు. ఈ లోక మహిమ శాశ్వతమైనది కాదు, ఈ లోక మహిమ శాశ్వతమైనది కాదు. కన్నులకు ఇంపుగా ఉంటుంది అంతే. కొన్ని రాజులు కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రదేశాల్లో ఎన్నో కన్నులకు ఇంపైన కట్టడాలు కట్టాడు. ఆ కట్టడాలను చూపించి ఏమంటున్నాడు? మహిమ అంటున్నాడు. అది కానీ మహిమ కాదు, అది మహిమ ప్రవేశము కాదు. మహిమ ఎవరు పొందాలి? కయ్యోను తన పంటలో నుంచి తీసుకుని వచ్చి ఆయన కూడా అర్పణ అర్పించాడు. అయితే ఏబేలు కొవ్విన దానిని, ఏ దోషము లేని గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు. కొవ్విన దానికి ఒక రకంగా చూస్తే సైన్స్ ప్రకారంగా శరీర వాంఛలు ఎక్కువ. ఒక మానవుడిని ఏమంటారంటే, వీడికి కొవ్వు బట్టి కొట్టుకుంటున్నాడు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నాడు, రకరకాలైన పనులు చేస్తున్నాడు. అదిగో అయినప్పటికీ కూడా ఇదిగో ఈ గొర్రె పిల్ల అలాంటి లక్షణాలు లేనిది, పవిత్రతగా జీవించింది, కొవ్వుతో ఉంది. అయినప్పటికీ కూడా అది ఏ పొరపాటు చేయలేదు. కనుక అప్పుడు ఆ గొర్రెను దేవులాడి ఆ గొర్రెను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో బలిపీఠము కట్టి హేబేలు అక్కడ అర్పించినప్పుడు ఎవరు మహిమ పొందారు? దేవుడైన యెహోవా మహిమ పొంది, అదుగో హేబేలు గురించి కయ్యోను అడుగుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? నేను కావలివాడినా? నేను కాదు కదా, అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు. నీవు హతము చేసితివి కనుక అతను భూమిలో ఉన్న రక్తము నన్ను మొరపెడుతున్నది. మహిమ ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. దేవుడు మహిమను పొందుకున్నాడు కనుక ఒక మానవుడి గురించి మాట్లాడుతున్నాడు. లేదు, మానవుడు అనే బదులు మనిషి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ప్రవక్త కాదే, హేబేలు ప్రవక్త కాదు. హేబేలు దేవుణ్ణి ఆరాధించాడు అంతే. మళ్ళీ నిత్యము ఆరాధించిన వాడని కూడా రాయబడలేదు. తనకు ఇంపైన సువాసన కలిగిన అర్పణను అర్పించాడు కనుక ఆయన మహిమ పొంది ఈయన గురించి దిగివచ్చి కయ్యోనుని అడిగినప్పుడు, కయ్యోను విరుద్ధంగా మాట్లాడినప్పుడు నీవు దేశ దిమ్మరివై వెళ్ళిపోదువు అన్నాడు. అప్పటికి చాలామంది కొంతమంది ఇతండ వాదకులు అప్పటికి దేశం లేదు కదా, దేశ దిమ్మరి ఎలాగయ్యాడు అని మాట్లాడినప్పుడు కొంచెం తర్జుమాలో కొంచెం అటు ఇటుగా పొరపాటు ఉన్నది. హిందీ బైబిల్లో అయితే జంగల్ అని అంటాడు, అంటే అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అలాగే చూడండి ప్రియమైన వారులారా, మనను బట్టి మహిమ పొందాలి.
మన క్రియలను బట్టి మహిమ పొందాలి. మన మాటలను బట్టి, క్రియలను బట్టి, మన పరిశుద్ధతను బట్టి కోపపడు, పాపం చేయొద్దు, ఇసుకించుకో. అయితే కొన్ని సమయాన్ని, సందర్భాన్ని బట్టి నోరు జారినప్పుడు వారి గురించి క్షమాపణ దేవుని దగ్గర మళ్ళీ నేను అడగాలి. క్షణకమైన ఆవేశంలో నోరు చారాను ప్రభువా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారి గురించి పేరు పేరున మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి. నీది బాధ్యత అది. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారులారా. నిత్యము కూడా దేవునికి మహిమ రావాలి అంటే నా క్రియలు మహిమ వచ్చేటట్లుగా ఉండాలి. మహిమ రాని పక్షంలో మనం ఎలాగా చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వాక్యము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. చూడండి, ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా హేబేలు గురించి. ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించాడు. ఆయనకి ఇష్టమైనట్టు జీవించాడు కనుక ఆయనకు మహిమ వచ్చింది. మరొకసారి చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, అదిగో చూడండి, ఒక్కసారి గమనించండి. ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అను దేవునికి స్తోత్రము చేయుచుండెను. మరి నీవేం చేస్తున్నావు? భూమి మీద సమాధానముతో నీవు జీవిస్తున్నావా? ఈ సందర్భాన్ని బట్టి నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నిన్నువలే నీ పొరుగు వారిని ఆశీర్వదిస్తున్నావా? శపిస్తున్నావా? కీడు చేస్తున్నావా? మేలు చేస్తున్నావా? చూడండి ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఇప్పటి వరకు కయ్యోను, హేబేలు గురించి చెప్పుకున్నాము. హేబేలు దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాడు. మోషే గురించి, ఏలియా గురించి చెప్పుకున్నాము. వారు కూడా దేవునికి ఇష్టమైనట్లుగా జీవించారు. ప్రియమైన వారులారా, అవ్వ, ఆదాము గురించి చెప్పుకోం. ఎందుకని? దేవునికి ఇష్టమైనట్లుగా జీవించలేదు. చూడండి, ఒక తల్లి గర్భమున పుట్టిన 2 అన్నదమ్ములే జీవించలేదు. ఇంకొకరిని కూడా చూపించగలం. ఎవరిని? యాకోబుని, ఏశావుని. యాకోబు తల్లి మాటలు విని తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఇంకా దేవునికి ఇష్టానుసారంగానే జీవించాడు. బాప్టిజం పొందావు, మారు మనసు పొందావు, నీవు 10 మందిలో క్రైస్తవుడివి అని ముద్ర వేసుకున్నావు. మరి నీ ప్రవర్తన యాకోబు వలె దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉన్నదా? యాకోబు మారు మనసు పొందాడు. తండ్రి యొద్ద నుండి, ఇస్సాకు యొద్ద నుండి పారిపోయేటప్పుడు మారు మనస్సు లేదు. కొంత దూరం వెళ్ళినాక అరణ్యములో మారు మనస్సు కలిగింది. ఎలాగా? తిరిగి నేను మళ్ళీ ఇటు వచ్చిన ఎడల ఇదే మార్గములో నేను దేవుడైన యెహోవాకి బలిపీఠము కట్టి నేను ఒక అర్పణ అర్పించెదను అన్నాడు. అదిగో అక్కడి నుంచి కొంతవరకు పర్వాలేదు. మళ్ళీ తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళినాక లాబాను ఇసుకించిన ఇసుగుదలను, లాబాను చేసిన మోసమును బట్టి ఓర్చుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయక, ఏమండి, గొర్రెల విషయంలో సువ్వలు, చార సువ్వలను ఆయన నీళ్లలో వేయగా ఆయన చెప్పినట్లుగా కష్టానికి ప్రతిఫలము వచ్చింది. ఎక్కడన్నాడు ఈ మాట? అయ్యా, నేను తిరిగి మళ్ళీ ఇదే ప్రాంతంలో, ఇదే మార్గంలో వచ్చినప్పుడు ఇదిగో ఈ రాయి, తల కింద పెట్టుకున్న రాయిని అయా బలిపీఠముగా లేదా అర్పించుటకు పుల్పీట్గా నేను దీనిని సిద్ధపరిచి నేను కృతజ్ఞత అర్పించేదను అన్నాడు. అదిగో అక్కడ మారు మనసు పొందాడు. అక్కడ మారు మనసు పొందిన కాడి నుంచి ఆయన ఏ పొరపాటు కూడా లేదు. అయితే దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు అంటారు. కానీ దేవుని దేవదూతతో మాట్లాడి పరిశుద్ధాత్మని పొందుకొని ఇశ్రాయేలుగా మారి ఆయన ఆరాను నుంచి ఈనాటి వరకు కూడా తను మరణించే వరకు కూడా ఏ పొరపాటు చేయక
జీవించాడు. ప్రియ క్రైస్తవుడా, నీవు బాప్టిసం పొందావు, నీ నడవడిక ఎలా ఉన్నది? ఎన్నోసార్లు గతంలో కూడా ఒకసారి చెప్పినట్లుగా ఉన్నాను, క్రైస్తవుడివి నీవు, ఉద్యోగం ఉంది, లంచాలు తీసుకుంటున్నావు. క్రైస్తవుడివి నీవు, మరి నీవు క్రైస్తవుడు అయ్యుండి నీవేం చేస్తున్నావు? ప్రియా దేవుని కుమారుడా, లేదు దేవుని కుమార్తె, నీవు బలలో పాలు పంపులు పొందుతూ వడ్డీ వ్యాపారం చేస్తున్నావు. ఇది నీకు ధర్మమా? నీవు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? లేదు. మహిమలోనికి నీవు ఎలా వెళ్ళగలవు? గమనించు. నీ బిడ్డలను సరైన నడవడికలో నడుపుతున్నావా? నీ బిడ్డలకు మంచి చెడు నేర్పిస్తున్నావా? నీ బిడ్డలకు చెప్పటానికే నీకు మనసు లేదా? నువ్వు ఎలాగా దేవునికి ఇష్టునిగా జీవిస్తున్నావు? గమనించు, ఆలోచించు. ఇంకొకటి చూద్దాం ప్రియమైన వారులారా, గమనించుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యము, 14వ వాక్యము, 16వ వాక్యం ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తి బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యమునందు చేయవలెను. చాలండి, తర్వాత చదువుకుందాం. చూడండి, ఒకడు బోధించడానికి బయలుదేరి వెళుతున్నారు. ఈ రోజుల్లో ఒక పక్కన గుటకా వేసుకుని పక్కన ఊసివేసి నోరు కడుక్కొని వచ్చి వాక్యం చెప్తున్నారు. ఇంకో కొంతమంది అయితే మద్యపానీయం తీసుకొని వాక్యం చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే తను భార్య ఉండగా, బ్రతికి ఉండగా వేరొకని పురుషుని, వేరొక కుటుంబాన్ని చెల్లాచెదురు చేసి ఆమెను తెచ్చుకొని ఆమెను పాస్టరమ్మ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇది ధర్మమా? నిన్ను బట్టి కదా నా నామము అన్యజనుల మధ్యలో అవమాన పాలు అవుతున్నది అంటున్నాడు. కళ్ళతో చూసి చెవులతో ఇంటేనే మనం ఎదటివాడి మీద బురద వేయాలి, లేకపోతే వేయకూడదు. నేను చూశాను కనుక పుల్పీట్ అనగా పవిత్రమైనది, పవిత్రమైన పుల్పీట్ ఎక్కి మరి పొరపాటు మాటలు మాట్లాడిన నీవు, పొరపాటు పనులు చేసిన నీవు చెప్పవచ్చునా? ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుందా నిన్ను బట్టి? కయ్యోను ఏబేలును బట్టి దేవునికి మహిమ వచ్చింది. ప్రియ దైవ సేవకుడా, నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తున్నదా? గమనించు. మరొక్కసారి అదే మాట చదువుకుందాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తి బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుని అనుగ్రహించు సామర్థ్యము నుంచి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా చూడండి ప్రియమైన వారులారా, పుస్తకం తెచ్చుకుంటున్నావు, మంచిదే, వెరీ గుడ్. నీకు నచ్చిన వాక్యం తీస్తున్నావు, మంచిదే. మెప్పింపు సువార్త చేస్తున్నావా? ఆశీర్వదింపబడిన సువార్త చేస్తున్నావా? దేవునికి మహిమ వచ్చే సువార్త చేస్తున్నావా? ఏ సువార్త చేస్తున్నావు? సీరియల్ వారీగా చెప్తున్నావు, వెరీ గుడ్, మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉన్నదా నీ సువార్త? దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి స్తోత్రార్పణలు అర్పించే దేవదూతలు ఆనందించే సువార్తను నువ్వు చేస్తున్నావా? లేక మనుస్సులను మెప్పించి జోబు నింపుకోవటానికి నువ్వు ప్రవర్తిస్తున్నావా? ప్రియమైన వారులారా, బక్సింగ్ గారు ఒక పుస్తకం చదివా నేను. బక్సింగ్ గారు ఒక పుస్తకంలో రాశాడు ఏమనంటే, ఆయన సువార్త చేయటంలో పరిశుద్ధాత్మ మీద క్షుణ్ణంగా ఆధారపడి చెప్పేవాడట. పరిశుద్ధాత్మ మీదే ఆధారపడి, అయ్యా నీవే ప్రకటించు నాయన, నీవు ప్రకటించితే అనేక మంది మారు మనస్సు పొందుతారు, కనీసం ఒక్కరైనా మారు మనస్సు పొందుతారు. నీకు మహిమ. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఈ వాక్యములో ఏముంది? మరొకసారి క్షుణ్ణంగా చదువుకుందాం. చూడండి ప్రియమైన వారులారా,
ఒకడు బోధించిన ఎడల ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. అదిగో చూడండి, దైవోక్తి బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యం నందు చేయవలెను. దేవుడు అనుగ్రహించు సామర్థ్యత అనగా ఆ పరిశుధాత్మని నీవు పొందుకునే యోగ్యత కలిగి ఉన్నావా? ఆ యోగ్యత కలిగి నీవుండి వాక్యమును ప్రకటించిన ఎడల నీకు అనేక మంది విశ్వాసులు అనిన గొర్రెలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరు? నీవు పరిశుధాత్మ మీద ఆధారపడితే, పరిశుధాత్మ వాక్యము ప్రకటించితే ఆ పరిశుధాత్ముడే నీకు గొర్రెలను అప్పచెప్తాడు. పరిశుధాత్మ మీద ఆధారపడకుండా లేబర్ ఉన్న ఏరియాను చూసుకొని, లేకపోతే ప్రజలున్న ఏరియాను చూసుకొని వెళ్ళి నువ్వు ప్రకటించిన ఎడల నీకు అది ఆశీర్వాదము కాదు. లోతు పచ్చగా ఉంది కదా, నీళ్లు జలం ఉంది కదా, ఇక్కడ నా గొర్రెలు మేకలు ఆవులు అన్నీ జీవించుతాయి కదా, నేను కూడా ఈ పంటను పండించుకొని జీవించవచ్చు కదా అని ఏం చేశాడు? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? వెళ్ళినప్పుడు లోతు వారి ప్రవర్తనను బట్టి లోతు శాపానికి గురయ్యాడు. మరి దయచేసి ప్రియ దైవ సేవకుడా, ప్రజల కొరకును నీవు వెళ్ళవద్దు. దేవుని చిత్తమును ప్రకారంగా నువ్వు స్వార్థను ప్రకటిస్తానికి వెళ్ళు. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి మెసేజ్లో నేను చెప్తూ ఉంటాను. మరి చూడండి ప్రియమైన వారులారా, నెల్లూరులో పుట్టాడు, మెడ్రాస్లో ట్రైనింగ్ చేశాడు, గుంటూరు గోరెంట్లో వచ్చి సువార్తను ప్రకటించాడు యేసన్న గారు. అలాగే ప్రియ దైవ సేవకుడా, నీవు ఏం చేస్తావంటే పరిశుధాత్మ మీద ఆధారపడి నీవు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు చూపించిన స్థలంలోనికి వెళ్ళి నీవు సువార్తని ప్రకటించు. అబ్రహాముకు చూపించిన స్థలంలోనికి వెళ్ళాడు, ఆశీర్వదింపబడ్డాడు. యేసేపుకు చూపించిన స్థలంలోనికి వెళ్ళాడు, ఆశీర్వదింపబడ్డాడు. ప్రజలు కూడా ఆశీర్వదింపబడ్డారు. అలాగే అక్కడ నుంచి మళ్ళీ ఇశ్రాయేలీల ప్రజలను పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపించాడు, ఆశీర్వదింపబడ్డారు. ఇప్పటికి కూడా ఆశీర్వదింపబడుతున్నారు. 10 మంది ఉన్నారని అక్కడికి వెళ్ళిపోయి, బంధువులు ఉన్నారని వెళ్ళిపోయి, లేదంటే 10 మంది లేబరు కాలనీలు చూసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ పాస్టర్లు. ఏంటంటే దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడని వెళుతుంటారు. అలాగే వెళితే ప్రియమైన వారులారా, దేవునికి మహిమ రాదు, నీకు దేవుని సన్నిధిలో ఘనత రాదు. దేవునికి మహిమ రాదు, దేవుని సన్నిధిలో నీకు ఘనత రాదు. పరిశుధాత్మ నీతో ఉండి వాక్య వర్తమానము అందించడు. కనుక పరిశుధాత్మ మీదే ఆధారపడి జీవించి పరిశుధాత్మనే మనము పొందుకొని ఉండాలని కోర్సు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మదగిన దేవా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్య వర్తమానం వింటున్న ప్రతి తండ్రియు ప్రతి తల్లియు పరిశుధాత్మని పొందుకొని మహిమలోనికి వెళతానికి ద్వారం తెరిచి మహిమ పొందమని, నీ కృపా దీవెనలు కుమ్మరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారి హృదయాలను పరిశీలన చేసుకునేటట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.